అసెంబ్లీలో ఏం చెప్పారు? 14 లక్షల కోట్లు అప్పు అన్నారు. జగన్మోహన్ రెడ్డి భూములలో లాక్కున్నాడు అన్నారు. అది కేంద్ర ప్రభుత్వం చేసిన సర్వే. కానీ మీరు కావాలని అబద్ధాలు చెప్పి, ఎవరో పీకే శర్మ చెప్పారని అబద్ధాలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది. 45 రోజుల తర్వాత అది బ్యాగులు కూడా చింపేయాలి. కానీ గెలిచిన మారు రోజే, రెండో రోజే ఈవీ ప్యాకలు కూడా చింపేశారు. కనీసం ఎవరైనా అడిగితే కేసు పెట్టి లాక్కున్నారు. 12% ఓటు బ్యాంకు సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు కూడా ఎందుకు జరిగింది? ఇలా ఈ ఎలక్షన్ కమిషనర్ మీ వాడే, అంతా బీజేపీ, అంతా టీడీపీ, మీ ఎన్డీఏ కూటమి కదా చేసిందని అడుగుతా ఉన్నా. ఒక్కదానికి కూడా సుప్రీంకోర్టు మిమ్మల్ని అడిగితే ఎక్కడైనా సమాధానం చెప్పారో తమ్ముళ్ళని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారికి అడుగుతా ఉన్నా. అలాంటి ముఖ్యమంత్రి, ఈ ముసలి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్ నేనే కట్టానంటాడు, ట్యాంకు మాట నేనే కట్టానంటాడు, గోల్కొండ నేనే కట్టానంటాడు, హైదరాబాద్ అండర్ గ్రౌండ్ మొత్తం నిజాం పాలనలో నేనే కట్టాను. హైటెక్ సిటీ వచ్చింది మీ మురళీమోహన్, మీ భూములు, మీ మురళీమోహన్ భూములు, మీ భూముల్లో మీరు కట్టుకున్నారు. మీరు కమిషన్లు తీసుకుని కట్టిన ముఖ్యమంత్రి ఈ చంద్రబాబు నాయుడు గారని అడుగుతా ఉన్నా. ఇదే స్టేజ్ పైన ప్రజల తరపున అడుగుతా ఉన్నా. నువ్వేం చేసావని అడుగుతా ఉన్నా. కరెంటు బట్టలు, కరెంటు తీగల మీద రైతులు బట్టలారేయాలన్నావు. ఉచిత కరెంటు రైతులు అడిగితే ఎందుకు ఓడిపోయావని అడుగుతా ఉన్నా. సొంత మాంక వెన్నబోడి పడిచావు తప్పితే నీ సొంతంగా నీకంటూ తెచ్చిన ఒక్క పథకం ఉందని అడుగుతా ఉన్నా. ఒక్క పథకం చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి. మీరు ఏం తెచ్చారు? ఒక్క పథకం. రాజశేఖర రాజీవ్ ఆరోగ్యశ్రీ పెట్టారు, రాజశేఖర ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు, రాజశేఖర రెడ్డి గారు 2 రూపాయల కిలో బియ్యాన్ని పెట్టారు. మీ మామ సొంత ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యాన్ని పెడితే 4.5 చేసిన వ్యక్తి మీరు కాదా అని అడుగుతా ఉన్నా. మీరందరూ వింటా ఉన్నారు ప్రజలు. ఇది కాదా? ఇది 4.5 చేసింది చంద్రబాబు నాయుడు కాదని అడుగుతా ఉన్నా. 2 రూపాయల కిలో బియ్యం తెచ్చింది ఎన్టీ రామారావు గారు, 4.5 చేసింది ఎన్టీ రామారావు గారు. అదే రైసు కిరోసనం మళ్ళీ 2 రూపాయలు చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి అవునా కాదని అడుగుతా ఉన్నా. నమస్తే తమ్ముళ్ళు, నమస్తే బాబు, నమస్తే నమస్తే నమస్తే. సూపర్ అన్న, బాగా చెప్తాం. అడిగేస్తున్నాను.